ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్వైవి ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి జాతకరీత్యా ఎన్నో రాజయోగాలు అవయోగాలు ఉంటాయి. అవయోగాలు అంటే దోషాలు. దోషాల్లో ప్రధానంగా చాలామంది ఎన్నో రకాలైనటువంటి మీకు కుజుడు బాలేదు, గురుడు బాలేదు, లేకపోతే శుక్రుడు బాలేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వాటిల్లోంచి కొన్ని దోషాలు తీసుకోవడం జరిగింది. అంటే శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఫలదీపిక అనేటువంటి గ్రంథంలోంచి మంత్రేశ్వరుడు అనేటువంటి ఋషి రాసినటువంటి కొన్ని అవయోగాలు అంటే దుర్యోగాల్ని తీసుకుని వాటిల్లోంచి ఒక్కొక్క యోగాన్ని అంటే ఒక్కొక్క దోషాన్ని తెలియజేయడం జరుగుతుంది. వాటిని మనం సరిగ్గా పరిశీలించినట్లయితే మనకి అసలైనటువంటి దోషాలు పట్టుకోవడం జరగచ్చు. కొన్ని దోషాలు ఉంటాయి, వాటిని భంగం చేసే యోగాలు కూడా ఉంటాయి. దోషము అంటే బలహీనత, యోగము అంటే బలం. ఈ దోషాలని అధిగమించేటువంటి యోగాలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేస్తూ రాశి చక్రముతో పాటు మిగిలిన భావచక్రము, నవాంశ చక్రము, అలాగే ఆరూఢాది చక్రాలన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉండాలి. సప్తాంశ, షష్టాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఇలాంటి వాటన్నిటినీ కూడా పరిశీలన చేస్తూ ఉండాలి. వాటన్నిటిలోనూ కూడా పనికొచ్చేటువంటి ఈ దోషాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే వాటిల్లో 12 దోషాలు మనకి చెప్పడం జరిగింది. 12 భావాలకి 12 దోషాలు. లగ్నానికి సంబంధించినటువంటి మొట్టమొదటి దోషం గురించి తెలుసుకుందాం. దాంట్లో మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఒక రాశి, దానికి సంబంధించినటువంటి లగ్నము అనేటువంటిది వస్తుంది. అంటే మీరు ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో లగ్నం ఏమిటి అనేటువంటి దాన్ని పరిశీలన చేసి పలానా లగ్నంలో పుట్టాడు అని చెప్పి జాతకం రాయడం జరుగుతుంటుంది. అలాంటి వాటిల్లో ఏదైనా ఒక లగ్నాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతిని ముందుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి కనుక షష్ఠ, అష్టమ స్థానాల్లోనూ వ్యయస్థానంలోనూ ఉన్నా, లేదా లగ్నాధిపతి బలహీనుడై నీచ స్థితిలో ఉన్నా, అలాగే షష్ఠ, అష్టమ, వ్యయస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు కనుక లగ్నాన్ని పాపదృష్టితో కనుక చూస్తుంటే, పాపగ్రహాలుండి వాటిని వీక్షిస్తూ ఉంటే దానివల్ల అవయోగము అనేటువంటి ఒక దోషం వస్తుంది. ఏమిటండి యోగం అంటున్నారు, మళ్ళీ దోషం అంటున్నారంటే అవయోగము అంటే యోగం లేనటువంటిది అని అర్థం. అవయోగము అనేటువంటి దోషము లభిస్తుంది. దీనివల్ల కలిగేటువంటి నష్టం ఏంటయ్యా అంటే గుర్తింపు లేనివాడిగా ఉండటం. ఎంత పని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా గుర్తింపు అనేటువంటిది ఉండదు. అలానే ఖర్చులు అవుతూ దారిద్ర్యముతో బాధపడుతూ ఉండటం, అంగవైకల్యంతో ఉండటం. అంగవైకల్యము అంటే ఇక్కడ మనకి శారీరకంగా కనపడచ్చు, లేదంటే అంగవైకల్యము అంటే ఇంకొకటి కూడా ఉంది. అంతర్గతంగా ఎన్ని ఉన్నా లేదు 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 అంటూ ఏడ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కూడా అంగవైకల్యం అనే అంటారు. మానసికంగా ఇప్పుడు కృంగిపోతూ ఉంటారు. ఎంత ఉన్నా సరే నాకు ఏమీ లేదు, ఏమీ లేదని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. నిలకడ లేని జీవితం. నిలకడ అనేటువంటిది స్థిరత్వము కోరుకుంటూ ఒక చోట స్థిరమైనటువంటి ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ అభివృద్ధి సాధిస్తూ ఉంటే దానివల్ల కలిగేటువంటి దాన్ని యోగము అంటారు. అది లేనప్పుడు అవయోగము అంటారు. అంతేకాదు రోగాలు, భయాలు, ఆందోళనలతో పాటు తాను చెయ్యలేనటువంటి పనిని ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తూ ఒప్పుకోలేనితనాన్ని కూడా అవయోగమనే అంటారు. ఏదైనా సరే చెయ్యలేనిటువంటి తనాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఈ గ్రహం వల్ల కలుగుతుంది. ఉదాహరణకి మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే
ఈ చక్రంలో లగ్నానికి అధిపతి కుజుడు. ఇది మేషలగ్నం. మేషలగ్నానికి అధిపతి కుజుడు. ఆయన ఆ లగ్నానికే కాకుండా వృశ్చిక లగ్నానికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. 2 రాశులకే ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో కుజుడు ఉంటే కనుక లగ్నాధిపతి షష్ఠ అష్టమ వ్యయస్థానాల్లో ఉండకూడదు అని ఉంది. కుజుడు పాపగ్రహం. అయినప్పటికీ లగ్నంలో ఉంటే మంచిదే. అయినప్పటికీ లగ్నంలో ఉంటే మంచిదే, కానీ అష్టమ స్థానంలో ఉన్న షష్ఠ స్థానం, ఇంకా అష్టమ స్థానంలో ఉంటే ఒక 50% మాత్రమే దోషంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ గ్రహానికి ఉన్నటువంటి బలాన్ని మనం పరిశీలన చేయొచ్చు, లేదా ఆ గ్రహానికి ఇంకేదైనా శుభగ్రహాల యొక్క దృష్టి ఉంటే కనుక మంచిది అని అనుకోవచ్చు. కానీ పూర్తిగా బలహీనపడేది ఎక్కడ అంటే శత్రుస్థానగతుడై ఉన్నప్పుడు. అది ఇదిగో 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల. షష్ఠ అష్టమ వ్యయ స్థానాల్లో 12వ స్థానంలో పాపగ్రహం కానీ లగ్నాధిపతి కానీ ఉంటే ఇంక దానికి తిరుగులేదు. దరిద్రంతో ఎప్పుడూ తిరుగాడుతూ ఉంటాడని చెప్పచ్చు. అయితే 6వ స్థానంలో ఉంటే కనుక ఎప్పుడూ కూడా దృష్టి దోషం చేత పీడింపబడుతూ ఉంటాడు. శత్రువుల చేత నిందింపబడుతూ ఉంటాడు. శత్రువుల చేత ఎప్పుడు కూడా ఓటమి పాలవుతూ ఉంటుంటాడు. 6వ స్థానంలో కుజుడు బుధుడు యొక్క ఇంట్లో శత్రుక్షేత్రగతుడై ఉండడం చేత ఈ యొక్క దుర్యోగము అంటే అవయోగము అనేటువంటి దోషం ఏర్పడుతోంది. ఇలా మనకి కొన్ని గ్రహాలని పరిశీలించినట్లయితే, కొన్ని లగ్నాలని పరిశీలించినట్లయితే ఈ అవయోగం ఎవరెవరికి ఉందో వాళ్ళకి ఈ యొక్క దోష పరిహారం ఏం చెప్పబడింది అనేది పరిశీలన చేస్తే, ఈ అవయోగం ఉన్నప్పుడు పుట్టినప్పుడే దానికి తగినటువంటి పరిష్కార మార్గం శివాభిషేకం చేయమంది. అలాగే జీవితాంతము కూడా వీరు ఆయా గ్రహాలని బట్టి ఏదైనా సూర్యగ్రహమో లేకపోతే కుజగ్రహమో లేకపోతే ఒక రాహువో లేకపోతే ఇంకేదైనా ఒక గ్రహం చేత పీడింపబడుతూ ఉంటే కనుక ఏ గ్రహం వల్ల అవయోగం లభించిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతారాధన చేయడంతో పాటు అవయోగము ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి దోష పరిహారం ఏమిటి అంటే ప్రతి నిత్యము కూడా శివారాధన చేయటం. ప్రతినిత్యము శివారాధన అంటే మృత్తికతోనైనా సరే శివలింగం తయారు చేసి ఆ రోజు చెంబు నీళ్లు పోసుకోవాలి. వాళ్ళు తప్పకుండా శివాలయ దర్శనం చేయాలి. లేదంటే కనీసం మృత్తికతోనైనా సరే, మట్టి దొరకని ప్రదేశం ఉండదు కదా, అలాంటి మృత్తికతోనైనా పార్థివలింగం చేసి అభిషేకం చేసుకోవాలి అని చెప్పి ఆ దోషానికి పరిహారం చెప్పబడింది. కాబట్టి ఇది తూచా తప్పకుండా చేయండి. ఇంకా దరిద్రానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్రానికి విరుద్ధంగా ఉండేటువంటి కొన్ని దోషాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క దోషం పేరు చెప్పబడింది. ఆ దోషానికి పరిహారం కూడా చెప్పబడింది. వాటన్నిటినీ కూడా పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. అవయోగము అనేటువంటి దోషం ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఈ అవయోగం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.